హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మసాలా కాకరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కాకరకాయను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని కొన్ని గింజలను కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఇలా మొత్తంగా కలుపుకోవాలి. అందులో రసాన్ని తీసేంత వరకు కలుపుకోవాలండి. మంచిగా ఇలా చేయితో చూపించే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి, కొంచెం రసం ఉంది కదా, అలా వచ్చేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కడుక్కోవాలండి. ఒకసారి వాటర్లో వేసి కడుక్కొని వాటర్ లేకుండా మొత్తం తీసి ఇలా ఒక క్లాత్ మీద లేదా చాటలో ఆరేసుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు ఆరేసుకోవాలండి. ఇప్పుడు దాని మసాలా తయారీ చూసేద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, కొంచెం పల్లీల పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసేయాలండి. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కాకరకాయలను వేయించుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, ఆనియన్, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇంకోసారి పోపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మిక్స్ చేసుకున్న పదార్థాన్ని ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు, టమాటా, కారంని యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేదు అనేదే రాదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తినగా కాకరకాయ తీయగా నుండునండి అంటారు కదా, అలా ఉంటుందండి కాకరకాయ. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయలను ఇందులో కలిపేసుకోవాలండి. మనకు కాకరకాయ రసము కుక్క, నక్క కాట్లకి విరుగుడుగా కూడా ఉపయోగిస్తారండి. చూడండి, కాకరకాయ కర్రీ ఎంత బాగా అనిపిస్తుంది కదా, సూపర్ ఉంటుందండి. ఇలా మసాలా గ్రేవీ తోటి ఒక్కసారి కాకరకాయ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి.